హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ పర్సన్‌కి మీరు గుర్తుకు వస్తున్నారా లేదా? తనకి మీరు గుర్తుకొస్తే తను ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూస్తామండి. అండ్ అలాగే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తన గురించి మీరు ఎంతవరకు నిజాలు తెలుసుకున్నారు అనేది చూస్తాం. ఓకేనా? అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ నా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. పే రీడింగ్ ఉంటుంది, ఫ్రీ రీడింగ్ ఉండదండి. ఓకేనా? అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఓకే, చాలామంది ఊరికే కాల్ చేసేస్తున్నారు, అందుకని చెప్తున్నాను అనమాట. పే రీడింగ్ మాత్రమే ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూయర్స్కి వారి పార్ట్నర్ వారి గురించి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు? ఎస్ అడ్వాన్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ద సన్, క్వీన్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, నైన్ ఆఫ్ స్వర్డ్స్, సిక్స్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది అసలు? టెన్ ఆఫ్ స్వర్డ్స్ అండి, ఇక్కడ పెట్టేస్తాము. అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది చూస్తాం. నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు? పేజ్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, నైన్ ఆఫ్ స్వర్డ్స్, ద లవర్, ద స్టార్, జస్టిస్, అండ్ లాస్ట్ కార్డ్ ద హెర్మిట్. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మీకు? టూ ఆఫ్ కప్స్. మీ ఎనర్జీ ఎలా ఉంది ఫస్ట్ చూస్తాం. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి. అండ్ మీ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి టూ ఆఫ్ కప్స్ అన్నమాట. అండ్ మీ పర్సన్ది నైన్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి ఈ పర్సన్. ఓకే, అండ్ మీరు మాత్రం ఈ పర్సన్తో డీప్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, తనతో మీరు చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీరు ఏర్పరచుకొని ఉన్నారండి. ఓకే, ఇంకా దానిని ఎవరు చేర్పేయలేరనమాట మీ మనసులో నుంచి. ఆ విధంగా మీరు ఈ పర్సన్ని కనెక్ట్ అయిపోయారు అని చెప్పచ్చు.
అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మీరు కూడా ఈ పర్సన్‌ని స్పై చేస్తా ఉన్నారండి. ఓకే. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఇద్దరు ఒకరికొకరు మీరు స్పై చేసుకోవడం అనమాట. ఓకే. ఈ పర్సన్ ఏదో మీ దగ్గర నుంచి తను పారిపోయినట్టుగా అంటే మీకు ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ గానీ, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ గానీ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చాలా ఎక్కువుందండి. ఓకే. మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నవారే ఎక్కువగా ఈ రీడింగ్ చూస్తున్నారు అనే విధంగా మెసేజ్ వస్తుందన్నమాట. ఈ పర్సన్‌కి ఒకసారి మీరు కావాలనిపిస్తుంది. మీకు కాల్ చేయాలనుకుంటారు. మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తారనమాట. ఓకే. 24/7 ఆలోచిస్తా ఉంటారు. అండ్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. ఓకే. మీరు వద్దు అని తను పారిపోతారు. మళ్ళీ కొన్ని రోజులకే మళ్ళీ మీరు చాలా గుర్తుకొస్తారనమాట. మానసికంగా చాలా మదన పడతా ఉంటారనమాట. ఓకే. అంటే అంతకుముందు మీరు వద్దు అని మీ మొహం మీదనే తనేదో మాట్లాడి వెళ్ళిపోవడము. తర్వాత తను ఎలా రావాలో తనకర్థం కాదనమాట మీ దగ్గరికి. చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా చెప్పి ఉంటారనమాట ఈ పర్సన్. కాబట్టి తనకి మళ్ళీ ఎలాంటి మొహం పెట్టుకొని మీ దగ్గరికి రావాలో తనకర్థం కావడం లేదనమాట. మానసికంగా కొంచెం బాధపడతా ఉన్నారు ఈ పర్సన్. మీ మీద చాలా పొసెసివ్‌నెస్‌తో ఉన్నారండి ఈ పర్సన్. తను మీ దగ్గర నుంచి తను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ కేరింగ్ అనేది ఈ పర్సన్‌కి చాలా ఇష్టమండి. తను అదర్ పర్సన్‌తో కూడా రిలేషన్‌లోకి వెళ్లి ఉంటారు. అండ్ ఆ కేరింగ్ అనేది తనకు ఎక్కడ లభించలేదు అని చెప్పొచ్చండి ఈ పర్సన్‌కి. ఓకే. ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయండి. ఆప్షన్స్ ఉన్నా గూడా తను మీ దగ్గర లభించినంత కేరింగ్ తనకు అదర్ పర్సన్ దగ్గర గానీ, తన ఫ్యామిలీ దగ్గర గానీ, ఎక్కడ గూడా తనకి లభించదనమాట. మీరు చాలా గుర్తుకొస్తారు ఈ పర్సన్‌కి. తన మనసుకి అప్పుడప్పుడు అనిపిస్తుందండి. సో, మిమ్మల్ని తను ఏ విధంలో అయినా చాలా బాధ పెట్టారా? మీరు తన ప్రవర్తన వల్ల ఎంతగా ఫీలయ్యారో ఏమో అనే విధంగా తనకి అనిపిస్తుందనమాట. ఓకే. తను మీ పరంగా తను తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్‌కి తెలుసు. కానీ తను ఒక్క దగ్గర స్టేబుల్‌గా ఉండే పర్సన్ కాదనమాట. ఓకే. పారిపోతూనే ఉంటారు. ఓకే. కొన్ని రోజులు మీతో రిలేషను అండ్ కొన్ని రోజులు మీతో వద్దనుకుంటారు. ఇంకా వారి ఫ్యామిలీ చూసిన పర్సన్‌నే చేసుకోవాలనుకుంటారు. లేదా వారి లైఫ్‌లో అసలు ఎవ్వరు వద్దు తను ఒంటరిగానే సోలోగానే ఉండాలి అనుకుంటారు. సో, ఆ పర్సన్ ఒక్క దగ్గర ఆగరనమాట. పరిగెడుతూనే ఉంటారండి. ఓకే. అలాంటి పర్సన్ తను ఏదైతే చేస్తున్నారో అదంతా తనకి తప్పు అని తెలుసు. ఈరోజు తను తెలుసుకుంటారు. మీ గురించి చాలా ఆలోచిస్తారండి. ఈ పర్సన్‌కి మీరు చాలా గుర్తుకొస్తారనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తారనమాట. చాలా మిమ్మల్ని ఈరోజు స్పై చేస్తారు. మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటా ఉన్నారండి ఈ పర్సన్. మళ్ళీ మీతో కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలి. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌కి మీరు పట్టించుకోకపోయేసరికి మీ మీద తనకి జెలసీ అనేది వస్తుందండి. కొంచెం మీ మీద పొసెసివ్‌నెస్ అనమాట. ఇంకా తనని పట్టించుకోవడం లేదు. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉన్నారు అనే విధంగా తను కొంచెం బాధపడతా ఉన్నారనమాట. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో ఉండలేకపోతున్నారు. అండ్ ఈ రిలేషన్ నుంచి కూడా తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. ఓకే. తను ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని తను వెళ్ళిపోయిన పర్సనే తను మీ దగ్గర నుంచి తను డిస్టెన్స్‌లో ఉండొచ్చు. కానీ తన మనసు మాత్రం మీ దగ్గరే ఉందండి. తను మిమ్మల్ని మర్చిపోలేదు. మీ రిలేషన్‌ని తను పూర్తిగా కట్ చేసుకోవడం ఈ పర్సన్‌కి అంత ఈజీ అయితే కాదు అని చెప్పొచ్చనమాట. ఓకే. మీరు ఏదైతే కేరింగ్ చూపిస్తారో మీ కళ్ళల్లో, మీ మనసులో అసలు ఈ పర్సన్‌కి కల్మషం లేని కేరింగ్ అనేది తనకి అర్థం అవుతుందనమాట. మీ ఫేస్‌లోనే తనకు అర్థమవుతుంది. మీరు ఎంత కల్మషం లేని పర్సన్ మీరు అనే విధంగా తనకు అర్థమవుతుంది. ఆ విషయంలో ఈ పర్సన్ చాలా బాధపడతారండి ఈరోజు. తనకి మీరు చాలా గుర్తుకొస్తారనమాట. మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకైతే వస్తారండి. తప్పకుండా ఇద్దరికీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ ఇదంతా ఒక కన్నింగ్ నేచర్ అనమాట. ఓకే. అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇదొక పిసినారితనం అనమాట. ఓకే. తన దగ్గర అన్నీ ఉంటాయి. అన్నాలు ఏమీ లేదు అనే రకంగా మాట్లాడుతా ఉంటారనమాట. ఆహ్, కొంచెం మీ దగ్గర ఏదైనా విషయాలు కూడా ఈ పర్సన్ దాచిపెడతా ఉండొచ్చండి. ఓకే. ఆ విషయం కూడా మీకు ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అనే విధం మీకు అర్థమవుతా ఉండొచ్చు కొంతమందికి.
సో తను ఆ విషయంలో కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. మీరు ఈ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు ఈ పర్సన్తో చాలా డీప్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి. మళ్ళీ ఈ పర్సన్ తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు లైఫ్ టైం కమిట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు మ్యారేజ్ కావాలి ఈ పర్సన్తో, లేదా లైఫ్ లాంగ్ ఈ పర్సన్ మీతోనే ఉండాలి అనే విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి తప్పకుండా. మీ ఇద్దరికి మళ్ళీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం కూడా జరుగుతుందండి. ఓకే. తను ఇన్మెచ్యూర్ తనంతో వస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీరు ఈ పర్సన్ని స్పై చేస్తున్నారు. 2 కార్డ్స్ పక్క పక్కనే వచ్చాయి ఇక్కడ, మీరు గమనించండి. ఓకేనా. ఇద్దరు ఒకరికొకరు మీరు స్పై చేస్తూ ఉన్నారు. మీరు ఈ పర్సన్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో తను కూడా అదే విధంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మీ దగ్గరికి ఈ పర్సన్ కప్ తీసుకొని వస్తున్నారనమాట. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈరోజు మీ మీద చాలా ప్రేమని చూపిస్తారండి. అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి తను మీకు ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుందండి. మీ లైఫ్లో మీ పర్సన్ రాబోతున్నారు, మీ పాస్ట్ పర్సన్ అని చెప్పచ్చు. అండ్ ప్రజెంట్ టైంలో మాత్రం మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు, చాలా బాధపడతా ఉన్నారు. ఈ రిలేషన్ నుంచి తను మూవ్ ఆన్ అయిపోయారు. తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు. తను లైఫ్లో అదర్ పర్సన్తో ఉన్నారు. కొంతమంది తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్తో తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు బాధపడతా ఉన్నారనమాట. సో ఈ పర్సన్ మీద మీకు చెప్పలేనంత కోపం అయితే ఉందండి. తప్పకుండా మీరు ఇంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు. తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. మీ పరంగా తను యాక్షన్ తీసుకుంటారు అండ్ ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీకు జస్టిస్ అనేది మీకు వస్తుందన్నమాట. ఓకే. మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఒక పర్సన్ పరంగానా లేదా కెరియర్ పరంగానా ఏ విషయంలోనే సరే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ మీకు ఏ విషయంలో అయినా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అంటే మీకు అపాలజీ అడగడం కానీ, తను కాల్ చేసి మీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారనమాట. మీ మీద చాలా ప్రేమని కురిపిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. మీకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఓకే. ఈ పర్సన్ ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. అంతకుముందు ఈ పర్సన్ వేరే విధంగా మాట్లాడడం, ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఈ పర్సన్ మీతో ఒక కొత్త లైఫ్ స్టైల్ తను చేంజ్ చేసుకొని మాట్లాడడం జరుగుతుందండి మీతో. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు అండ్ మళ్ళీ మీతో తను కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని ఆలోచించి వస్తున్నారు కదా. కాబట్టి ఈ పర్సన్ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకే. తప్పకుండా తను మీతో లైఫ్ని లీడ్ చేయాలి అని వస్తున్నారండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి మీ లైఫ్లో మీరు. ఓకే. ఇక్కడ సైన్స్ వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ అండి. ఓకే. అండ్ పొసెసివ్నెస్ అనేది 4 ఆఫ్ పెంటికల్స్ అంటే వృషభం, కన్య, మకర రాశి వారికి కొంచెం పొసెసివ్నెస్ ఉంటుంది. మిగతా వారికి రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. ఈరోజు మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఈరోజు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు తప్పకుండా కమిట్మెంట్ వస్తుందండి. అంటే తన దగ్గర నుంచి మీకు కాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం కానీ, లేదా తను కాల్ చేసి మీతో చాలా ప్రేమగా మాట్లాడడం జరుగుతుందనమాట. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. కొంచెం ఏదో విషయంలో డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో అది మీరు ఇగ్నోర్ చేయండి. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్. యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈరోజు మీకు? Universe messages. 3 of Swords, the Chariot, 9 of Swords. ఈ 2 కార్డ్స్కి క్లారిఫికేషన్ చేస్తాం. 3 of Swords ఎందుకు వచ్చింది యూనివర్స్ గైడెన్స్లో. పేజ్ ఆఫ్ స్వర్డ్స్
అండ్ 9 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకొచ్చింది? హ్యాపీ ఫ్యామిలీ. ఓకే. ఇక్కడ ఈ యూనివర్స్ గైడెన్స్ ఏంటిది అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తా ఉన్నారంట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు. సో, తను మిమ్మల్ని స్పై చేయడం వలన మీరు మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నారండి. అండ్ మీకు కొంచెం మనీ ఫ్లో కూడా చాలా బాగుండొచ్చు. ఓకే. ఈ పర్సన్ కంటే బెటర్‌గా మీరు ఉండొచ్చు. దాని వలన ఈ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అవుతుందనమాట. కొంచెం బాధపడుతున్నారు. ఓకే. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారే, తన లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అనే విధంగా తను బాధపడడం జరుగుతుంది. తన ముందు ఆప్షన్స్ ఉన్నా తను ఇంకా అక్కడి నుంచి తను మీ దగ్గరికి రావాలి అని తను మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని అనుకుంటున్నారంటే తప్పకుండా మీ లైఫ్‌లో మీ పర్సన్ వస్తారు. థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సనే రిటర్న్ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుందండి. ఓకే. ఏ పర్సన్‌కి అసలు నిద్ర గూడా పట్టడం లేదంట. సో, మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నారు. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు కదా! కాబట్టి ఈ పర్సన్ ఇంకా చూసి తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ ఏంటి ఇలా అయిపోయారు? అసలు పట్టించుకోవడం లేదేంటి? తనని అసలు అనే విధంగా తను ఆ విధంగా ఆలోచించి బాధపడుతున్నారనమాట. ఓకే. తనేమనుకున్నారు అంటే తన గురించి ఆలోచించి బాధపడతా ఉంటారు అని ఈ పర్సన్ అనుకున్నారు. కానీ తను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి కదా! దాని వలన తనకు హార్ట్ బ్రేక్ అయిందనమాట. ఓకే. మీ మనసులో ఎంత బాధైనా ఉండొచ్చు. కానీ బయటకి మీరు చూపించడం లేదనమాట ఫ్రెండ్స్. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాం. మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీకు రీయూనియన్ అవుతుంది. మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, ఈరోజు మీరు చిన్న గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారండి. హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు, ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు, మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటారండి. అండ్ కన్యా రాశి వారు, ఈరోజు కన్యా రాశి వారికి మీకు మీ పర్సన్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. ఇక్కడ ప్రతి ఒక్కరికి రీయూనియన్ కార్డ్స్ అయితే వచ్చాయండి ఈరోజు. అండ్ తులారాశి వారికి ఎలా ఉంటుంది? తులారాశి వారికి కూడా ఈరోజు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, ఈరోజు మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉంటారండి. అండ్ ధనురాశి వారు, మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. ఏదో ఒక విషయంగా బాధపడతారు. అండ్ కుంభరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. మీ లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ రిలేషన్ ఉంది అంటే దాని నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారనమాట. అండ్ కుంభరాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అండ్ మీనరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీనరాశి వారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, అందరికీ చాలా బాగున్నాయి ఈరోజు ఆల్ సైన్స్ వరకి. ఇక్కడ వృశ్చిక రాశి, ధనుస్సు రాశి అండ్ సింహరాశి వారికి మాత్రమే కొంచెం ఏదో మీ మనసు కలత చెందడం జరుగుతుందన్నమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అన్న మీకు రెజనేట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి. ఓకేనా? బాయ్.